హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. ఈ మాటలు ప్రభువుని విశ్వసించిన పరిశుద్ధ పౌలు గారు వ్రాస్తున్నారు. ఆయన విశ్వాసము కాపాడుకున్నాను అని ఆయన సెలవిచ్చాడు. కాబట్టి ఆ విశ్వాసమును కాపాడుకున్న వ్యక్తి రాస్తున్నాడు. కాబట్టి మనము కూడా ఈ లోకములో జీవించినంత కాలము మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాసమునకు కర్తైన యేసు ప్రభు వైపు చూడాలి. కానీ ఈ లోకంలో మనము ధనం మీద విశ్వాసం ఉంచినా, అధికారం మీద విశ్వాసం ఉంచినా, ఆస్తుల మీద విశ్వాసం ఉంచినా మనము ఆ విశ్వాసమునకు కర్తైన ప్రభువుని ఎన్నటికీ కూడా చేరుకోలేం. కాబట్టి పౌలు విశ్వాసమును కాపాడుకున్న రీతిగా మనము కూడా మన ఆధ్యాత్మిక జీవన యాత్రలో మన విశ్వాసాన్ని కాపాడుకొని గురి యొద్దకి పరిగెత్తి ప్రభువుని చేరుకుందాం. ఆమేన్.